హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కి సంబంధించిన డౌట్స్ చాలా మందిలో ఇప్పుడు ఉంటూ ఉంటాయి కదా! యూత్‌లో గానివ్వండి, లేకుంటే ఇంకా చాలా మందిలో కూడా. సో, అటువంటి డౌట్స్ అన్నిటిని కూడా ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు డాక్టర్ కంబంపాటి శ్రీనివాస్ గారు, ఆహ్, డా కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అండ్ మెడిసిన్. సో, ఒకసారి తన ద్వారా కొన్ని కి సంబంధించిన ఆహ్, అవేర్‌నెస్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్తే. సార్, ముఖ్యంగా సార్ ఈ మధ్య కాలంలో యూత్‌లో చూసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి కంప్లెయింట్స్ కూడా రావడం, ఎక్కువగా డాక్టర్స్‌ని కన్సల్ట్ చేయడం. యూట్యూబ్‌లో అంటే మామూలుగా మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు వాటి కింద కూడా ఎక్కువ కామెంట్స్ యూత్ సెక్షన్ నుంచే రావడం మనం చూస్తూ ఉంటాం సార్. ప్రధానంగా యూత్‌లో ఎటువంటి సంబంధిత అంటే ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు మీ దగ్గర కన్సల్ట్ అవుతున్నారు సార్? అవునండి. ఈ మధ్య మీరన్నట్టు నిజంగానే చాలా మంది యూత్ వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారండి. ఇదివరకు మనం చూసాము అనంటే ఎక్కువ సమస్యలు పెద్దగా అయిన వాళ్ళల్లో ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే వాళ్ళల్లో ఎక్కువగా చూసేవాళ్ళం ఇదివరకు. కానీ ఈ మధ్య అలా ఉండట్లేదండి. చాలా మటుకు స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల లైక్ ఎర్లీ ఏజెస్ నుంచే సమస్యలు రావడము. ఇన్‌ఫాక్ట్ లైక్ 30 కన్నా తక్కువ వాళ్ళే ప్రిడామినెంట్‌గా మాకు క్లినిక్స్‌లో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. హ్మ్. వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అనంటే ప్రిడామినెంట్‌గా సమస్యలు రావడానికి కారణం స్ట్రెస్ అండి. చాలా మటుకు స్ట్రెస్ పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ హై స్ట్రెస్ జాబ్స్ ఎక్కువైపోతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కానివ్వండి, అదర్ ఫీల్డ్స్‌లో కూడా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోతుంది. యాస్ ఈ స్ట్రెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సమస్యలు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయండి. హ్మ్. ఆహ్, స్ట్రెస్ వన్స్ స్ట్రెస్ అనేది వచ్చిన తర్వాత ఏమవుతుంది అనంటే వీళ్ళల్లో ఒక్కసారి ప్రాబ్లమ్ అన్నది వస్తుంది. ఒక్కసారి ప్రాబ్లమ్ రాంగానే అరే! నాకెందుకు ఇలా అవుతోంది? నాకు ఈ ఏజ్‌లోనే ఎందుకు ఇలా అవుతోంది? అన్న ఆలోచనలు ఎక్కువవుతూ ఉంటాయి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే పాల్గొందామని మళ్ళా వెళ్తారో, అప్పుడు లాస్ట్ టైమ్ వచ్చిన ఆలోచనలే మళ్ళా గుర్తొచ్చి, దానివల్ల ఇంకా స్ట్రెస్ అనేది పెరిగిపోయి, ఓకే. ఇంకా ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. దిస్ బికమ్స్ లైక్ ఎ విషియస్ సైకిల్ అండి. అంటే విషియస్ సైకిల్ అనంటే దిస్ ప్రాబ్లమ్ కాజెస్ స్ట్రెస్, స్ట్రెస్ ఇంక్రీజెస్ ప్రాబ్లమ్ అండ్ ఈ 2 లైక్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. సమస్యలు ఎక్కువగా రావడం వల్ల రిలేషన్‌షిప్ ఇష్యూస్‌లో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో, ఒకవేళ అంతా బానే ఉంది అనంటే పర్వాలేదు. బట్ వన్స్ దోస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ హ్యాపెనింగ్ ఇంకా ప్రాబ్లమ్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. హ్మ్. బాగా పెరిగిపోయి వాళ్ళకి చాలా మటుకు సైకియాట్రిక్ ఇష్యూస్ రావడము, ఎస్పెషల్లీ డిప్రెషన్ ద్వారా లేకపోతే యాంగ్జైటీ ద్వారా మన దగ్గరికి వస్తూ ఉంటారు. హ్మ్. అసలు ఎందుకని వస్తుంది అన్నది మనము ఇఫ్ యూ ట్రై టు గెట్ టు ది బాటమ్ ఆఫ్ ఇట్ వాళ్ళని ఎక్కువ క్వెషన్స్ అడిగాము అనంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చాలా మంది చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. డిప్రెషన్ అని వస్తారు. బాధగా ఉంది సార్, టెన్షన్ అనిపిస్తుంది అని వస్తారు. బట్ వాళ్ళని అడగడం వల్ల ఒక్కసారి క్వెషన్ అడిగాము అని అంటే దెన్ వాళ్ళు ఎక్కువగా దీని గురించి చెప్తూ ఉంటారనమాట. హ్మ్. సో, ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే అంగం గట్టిగా అవ్వకపోవడము. హ్మ్. ఒకవేళ గట్టిగా అయినా మధ్యలోనే మెత్తగా అయిపోవడము. లేదా సీక్రెట్ అంటాం, ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ ఓకే. అది ఎక్కువగా రావడము. స్ట్రెస్ పెరిగే కొద్దీ హార్మోనల్ ఇంబాలెన్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. సో, స్ట్రెస్ హార్మోన్ అనేది కార్టిజాల్ అని మనం అంటూ ఉంటాం. సో, హ్మ్. కార్టిజాల్ అన్నది పెరుగుతూ ఉండే కొద్దీ అదేం చేస్తుంది అనంటే మన టెస్టోస్టిరాన్‌ని తగ్గిస్తుంది. సో, ఓకే. టెస్టోస్టిరాన్ అన్నది తగ్గడం వల్ల యూజువల్‌గా మనం ఏం చూస్తాము అనంటే డిజైర్ తగ్గిపోవడం. డిజైర్ అంటే కోరికలు తగ్గిపోవడము. ఈ మధ్య లేటెస్ట్ సర్వే ప్రకారం ఆహ్, ఇది వరకు మనం రిసర్చ్‌లో ఒక 30-40 ఇయర్స్ మధ్యలో ఎన్ని సార్లు పాల్గొంటున్నారు అనంటే ఇట్ యూజ్డ్ టు బి ఎనీవేర్ బిట్వీన్ 3-5 టైమ్స్ ఎ వీక్ అని చెప్పేవాళ్ళండి. దిస్ వాస్ లాంగ్ అగో. ఓకే. బట్ ఈ మధ్య కాలంలో చాలా మంది లైక్ వారానికి ఒక్కసారి, ఇన్‌ఫాక్ట్ దానికన్నా తక్కువ సార్లు కూడా పాల్గొనే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ ఏంటి అనంటే ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు ది స్ట్రెస్ అండి. లైక్ సైకలాజికల్ ఇష్యూస్ వల్ల స్ట్రెస్ పెరిగే కొద్దీ సైకలాజికల్ ఇష్యూస్ పెరుగుతాయి. అండ్ దాని వల్ల మనకి సమస్యలనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. హ్మ్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ అండి. లైక్ పొద్దున 6కి వెళ్తారు. రాత్రి 1 దాకా పని చేస్తూ ఉంటారు. అయిపోయిన హ్మ్. తర్వాత దే గో ఔట్ పార్టీస్‌కి, తాగుతారు, స్మోకింగ్ చేస్తారు. చాలా మిస్‌కన్సెప్షన్ ఏంటి అనంటే తాగడం వల్ల నాకు డిజైర్ పెరుగుతుంది అని చెప్తుంటారు. అంటే నాకు కోరికలొస్తాయని చెప్తారు. హ్మ్. బట్ తాగడం వల్ల డిజైర్ పెరగచ్చేమో కానీ పెర్ఫార్మన్స్ అనేది ఖచ్చితంగా పడిపోతుంది. ఓకే. సో, దానివల్ల కూడా సమస్యలన్నది వచ్చే అవకాశం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. బోత్ స్మోకింగ్ యాస్ వెల్ యాస్ ఆల్కహాల్ ఈ సమస్యలకి చాలా కాజ్ ఉంటుందండి. ఓకే. సో, మామూలుగా ఇప్పుడు స్ట్రెస్, యాంగ్జైటీ ఇవి కూడా మెయిన్ అని అన్నారు కదా! వీటిని కంట్రోల్ చేయడానికి కంప్లీట్‌గా కన్సల్ట్ అవ్వాల్సిందా? లేకుంటే జనరల్‌గా ఏమైనా టిప్స్ లాంటివి ఉంటాయా? జనరల్ ఆహ్, ఎక్సర్‌సైజ్ లాంటివి అలాంటివి ఏమైనా చేస్తే సీ తగ్గించుకోవచ్చా? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది డెఫినైట్‌లీ ఇట్ విల్ హెల్ప్ అస్ ఔట్ అండి. హ్మ్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే చాలా మటుకు ప్రిడామినెంట్‌లీ కూర్చొని చేసే జాబ్సే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, హ్మ్. కొంచెం అట్‌లీస్ట్ హావింగ్ 30-40 మినిట్స్ ఆఫ్
ఎక్సర్సైజ్. ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ వాకింగ్ అండి. అది మొత్తం 30 నిమిషాలు, 40 నిమిషాలు ఒకేసారి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు ఎనీ టైమ్ డ్యూరింగ్ ది డే వాళ్ళు చేశారు అని అంటే, దాని వల్ల కూడా చాలా మటుకు ఇంప్రూవ్‌మెంట్ అన్నది మనం చూస్తూ ఉంటాము. అండ్ యాంగ్జైటీ బాగా పెరిగిపోయినప్పుడు డెఫినిట్‌గా కన్సల్ట్ అవ్వడం అన్నది చాలా అవసరం అండి. యాజ్ లాంగ్ యాజ్ లైక్ ఒకసారి ప్రాబ్లమ్ అయ్యి కొంతమంది ఎలా ఉంటుంది అని అంటే ఒకసారి ప్రాబ్లమ్ అయినా వాళ్ళు దాని గురించి పెద్ద పట్టించుకోకుండా దే కెన్ మూవ్ ఆన్. అలాంటప్పుడు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఇన్‌ఫాక్ట్ దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ నార్మల్ అండి. ప్రతి మగవాళ్ళకి ఏదో ఒక టైంలో ఎప్పుడో అప్పుడు లైక్ సమస్య అన్నది రావడం అతి సహజం. వచ్చిన ప్రతిసారి కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ రిపీటెడ్‌గా అదే వస్తోంది. ప్రతిసారి అదే టెన్షన్ పెరుగుతోంది. దానివల్ల వాళ్ళకి రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల వాళ్ళ వర్క్ లైఫ్‌లో కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సంట్రేట్. దాంట్లో వర్క్ సమస్యలు వస్తున్నాయి. వర్క్‌లో ఇంకా ప్రెషర్ పెరిగిపోతోంది. సో దిస్ రూట్ కాజ్ అన్నదాన్ని మనం తగ్గించుకోగలిగాము అని అంటే బెటర్‌గా ఉంటుందండి. నేచురల్ థెరపీస్ అని అంటే జస్ట్ బై సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అన్నది తగ్గించడము. ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అండ్ అదర్ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండడము. అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి కొంచెం సింపుల్ ఎక్సర్సైజెస్ అండి. లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగా, ఇవన్నీ దే డెఫినెట్లీ హెల్ప్ అ లాట్. బట్ ఏదన్నా ఒకటి చేయడము, కన్సిస్టెంట్ గా చేయడం వల్ల ఇంప్రూవ్‌మెంట్ అన్నది మనం చూస్తూ ఉంటాం. కానీ ఏదో ఒకసారి చేసేసి నాకు తగ్గిపోవాలి అని అంటే తగ్గదండి. ఇవి సమస్యలు అనేవి చిన్న ఇబ్బందులే కానీ చాలా మొండిగా ఉంటాయి అన్నమాట. దే నీడ్ సమ్ కాన్స్టెంట్ ఇంప్రూవ్‌మెంట్ అన్నది మనం చేసాము అని అంటే మంచి ఇంప్రూవ్‌మెంట్ అన్నది వస్తుంది. ఓకే. ఎక్కువగా సాఫ్ట్‌వేర్ చేసే వాళ్ళ దగ్గరే ఉందా ఈ ప్రాబ్లమ్స్? లేకుంటే ఇంకా వేరే ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు? అలాగా ఏమీ లేదండి. లైక్ మగవాళ్ళు, ఆడవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అన్న భేదం లేకుండా ఈ సమస్యలు అన్నది ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళలో చూస్తూ ఉంటాము. మెజారిటీ మనకి చూసేది సాఫ్ట్‌వేర్ వాళ్ళలో చూస్తున్నాం. ఎందుకనంటే వాళ్ళకి అవేర్‌నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళ జాబ్ ఇస్ ప్రిడామినెంట్‌లీ స్ట్రెస్ ఫిల్డ్ జాబ్ అన్నమాట. సో స్ట్రెస్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా పెరగడము. ఆ పెరగడం వల్ల వాళ్ళు తొందరగా ఇంప్రూవ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో వాళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఫీల్డ్‌కే పరిమితమైంది ఇది సమస్యలు అన్నట్టు కాదండి. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. డాక్టర్స్, ఇంజినీర్స్, ఎనీవన్ యూ టేక్, అందరిలో ఈ ప్రాబ్లమ్ అన్నది ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ ఎవరికి ఉంటుందో ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళందరిలో కూడా మనం ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. ఓకే. అండ్ ఆ పీఈపీ అని చెప్పేసి ఒకటి విన్నాము. సో పీఈపీ అంటే ఏంటి? దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో యూజువల్‌గా మనం కామన్‌గా ఎస్టీడీస్ అన్నది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్. ఓకే. అన్‌ప్రొటెక్టెడ్ వల్ల యూజువల్‌గా ఇది వచ్చే అవకాశం అన్నది ఉంటుంది. సో పీఈపీ అని అంటే పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అండి. ఇట్ ఈస్ యూజువల్లీ గివెన్ ఫర్ హెచ్ఐవి. సో ఎవరైనా తెలియని వాళ్ళతో పాల్గొన్నారు. బికాజ్ ఈ మధ్య కాలంలో చాలా మటుకు కన్సెన్షువల్ బిట్వీన్ అన్నోన్ పార్ట్నర్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో అలా ఉన్నప్పుడు మీకు అవతల పార్ట్నర్ హిస్టరీ మీకు తెలియదు. యు ఆర్ వరీడ్ దట్ మీకు ఏదన్నా వచ్చే అవకాశం ఉంది అన్న వరీలో మీరు ఉన్నారు అని అనుకుంటే పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది మనం తీసుకోవచ్చు. యాజ్ ఎ నేమ్ సజెస్ట్ అండి. లైక్ పోస్ట్ ఎక్స్‌పోజర్ అంటే ఒకసారి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత ఏది హెచ్ఐవి అనేది రాకుండా ప్రివెంట్ చేసుకునేది పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అండి. ఓకే. సో యూజువల్లీ దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టైం అండి. ఎక్స్‌పోజర్ అయిన 24 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపల ఇది మనం తీసుకోవడం జరగాలి. సో ఎక్కువగా మనం ఈ పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ హై రిస్క్ జాబ్స్ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ టెక్నీషియన్స్, వాళ్ళు బ్లడ్ డ్రా చేస్తూ ఉంటారు. అవతల వ్యక్తికి ఏముందో తెలియదు. వాళ్ళకి నీడిల్ ప్రిక్ అవుతుంది. సో ఇలా అయినప్పుడు వాళ్ళు తీసుకోవడం వల్ల చాలా యూజ్ అన్నది ఉంటుందండి. లేటెస్ట్ WHO గైడ్‌లైన్స్ ప్రకారం 72 అవర్స్ లోపల కనుక ఇది పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అన్నది తీసుకుంటే ది ఎర్లియర్ ది బెటర్ అండి. లైక్ 24 అవర్స్ లోపల తీసుకుంటే ది ఛాన్సెస్ ఆఫ్ ప్రివెంటింగ్ హెచ్ఐవి చాలా పెరుగుతుంది. సో యూజువల్ గా మనం ఏం చూస్తామంటే హెచ్ఐవి అనేది ఎలా వస్తుంది, ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ వైరస్ అనేది రెప్లికేట్ అవుతుందండి. అంటే డబుల్ అవుతుంది, 4 టైమ్స్ 16 టైమ్స్ అలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ టాబ్లెట్స్ అనేవి ఏం చేస్తాయి అని అంటే ఆ రెప్లికేషన్ ని తగ్గిస్తాయి అనమాట, ఆపేస్తాయి. సో దట్ హెచ్ఐవి అనేది రాకుండానే మనం దాని నుంచి బయటపడే అవకాశం అన్నది మనం చూస్తూ ఉంటాము. సో వన్స్ యూ టేక్ దట్ టాబ్లెట్ 2 to 3 టాబ్లెట్స్ దాకా ఉంటాయండి. దీస్ ఆర్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్. అంటే హెచ్ఐవికి మనం ఏదైతే మెడిసిన్స్ ఇస్తామో అలాంటివి మనం ఒక కాంబినేషన్ లో ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో యూజువల్ గా ఒక 1 month 28 days వాడేది ఉంటుంది కోర్స్. ఈ కోర్స్ ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఒక డ్రగ్ కూడా మిస్ అవ్వకూడదు, ఒక డోస్ కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు రెగ్యులర్ గా తీసుకున్నారు అని అంటే
ఒక 99 to 99.9% దాకా ఒక ప్రివెన్షన్ అన్నది మనం చేయొచ్చు హెచ్ఐవికి. బట్ ఎస్టీడీస్ లో హెచ్ఐవి అన్నది మనం కామన్ గా వింటూ ఉంటాం, ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్. ఇది వరకు చాలా మందికి దాని వల్ల డెత్ అనేది జరిగింది, దాని వల్ల అందరికీ తెలిసిన ఎస్టీడీ వచ్చేసి హెచ్ఐవి. ఓకే. బట్ హెచ్ఐవి కాకుండా దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ అండి. ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అన్నది మనకి అవైలబుల్ ఉన్నది ఓన్లీ హెచ్ఐవికి మాత్రమే. ఓకే. బట్ వేరేవి కూడా చాలా ఎస్టీడీస్ ఉన్నాయి, దాని గురించి కూడా మనం ముందు నుంచే ట్రీట్మెంట్ అన్నది తీసుకోవడం, అసలు ఏమన్నా ఉందా, ఎక్స్పోజర్ జరిగిన వెంటనే ఒక విండో పీరియడ్ అని ఉంటుందండి. ప్రతి ఇన్ఫెక్షన్ కి దర్ ఇస్ అ సపరేట్ విండో పీరియడ్. కొన్నిటికి 1 వీక్ ఉండొచ్చు, కొన్నిటికి 3 వీక్స్ ఉండొచ్చు. ఈ టైం తర్వాత కనుక మనం టెస్ట్లు చేయించుకున్నాము అని అంటే దానికి అకార్డింగ్ గా వేరేది ఏదన్నా ఉన్నా కూడా దాన్ని కూడా ప్రివెంటివ్ మెడికేషన్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే. మెజారిటీ ఎస్టీడీస్ లో ఇంక్లూడింగ్ హెచ్ఐవి ఇనిషియల్ స్టేజెస్ లో సిమ్టమ్స్ అన్నవి ఏమి ఉండవండి. సో ఎక్స్పోజర్ జరుగుతుంది, వాళ్ళు దిల్ బి గోయింగ్ అరౌండ్ వాళ్ళ నార్మల్ లైఫ్ లో వెళ్తూ ఉంటారు. ఆఫ్టర్ 6 months, ఆఫ్టర్ 1 year సిమ్టమ్స్ అనేవి మొదలయ్యే అవకాశం అన్నది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఒక సెక్షువల్ హెల్త్ ఎక్స్పర్ట్ దగ్గర కానివ్వండి, ఒక వెనీరియాలజిస్ట్ దగ్గర కానివ్వండి వెళ్ళారు అని అంటే దీని గురించి వాళ్ళు ఎగ్జాక్ట్ గా టెస్ట్ చేసి టెస్ట్ ప్రకారంగా సిమ్టమ్ ఉన్నా లేకపోయినా ట్రీట్మెంట్ అన్నది తీసుకోవచ్చు. ఓకే. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ లో ఒకసారి తీసుకున్న తర్వాత కూడా 28 days తర్వాత లైక్ మనం ఒక 3 months తర్వాత మళ్ళీ రిపీట్ టెస్ట్ అన్నది చేయాలి హెచ్ఐవికి. అందులో కూడా నెగటివ్ వచ్చింది అని అంటే మీకు హెచ్ఐవి అన్నది వచ్చే అవకాశం లేనే లేదన్నట్టు యూ కెన్ గో అబౌట్ యువర్ నార్మల్ లైఫ్. లేదు మీరు 72 అవర్స్ ఎక్కువ అయిపోయింది తీసుకోలేదు, దానికి అకార్డింగ్ గా ఒక్కొక్క సినారియోకి ఒక్కొక్క ప్రోటోకాల్ అన్నది ఉంటుందండి. టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ 72 అవర్స్ మనం ఇది పిఈపి అన్నది ట్రై చేసినా దాని వల్ల పెద్ద ఉపయోగం అన్నది అయితే ఏమీ ఉండదు. కానీ ముందు వచ్చారు అని అంటే క్యూర్ అండి కంప్లీట్ గా, లైక్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ దే కెన్ మూవ్ ఫార్వర్డ్. బట్ హెచ్ఐవికి మాత్రమే అది ఉంటుందండి, వేరే వాటి గురించి కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే సార్ మేము కాండమ్ వేసుకున్నాము పాల్గొన్నప్పుడు, సో మాకేం ప్రాబ్లం ఉండదు కదా. అలా కాదండి, కొన్ని ఎస్టిడీస్ ఉన్నాయి విచ్ ట్రాన్స్మిట్ త్రూ కిస్సింగ్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల కూడా లైక్ ట్రాన్స్మిట్ అయ్యేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అవి డేంజరస్ హెచ్ఐవి అంత అంటే డెఫినెట్ గా కాదు, కానీ అది కూడా ఒక ఇన్ఫెక్షన్ అన్నమాట. సో బికాస్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటండి, లైక్ మనకి కామన్ కోల్డ్ అలాగే దట్ ఈస్ ఆల్సో అదర్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో దానికి కూడా స్పెసిఫిక్ మెడికేషన్స్ అన్న ఉన్నాయి. గోయింగ్ టు హెల్త్ ఎక్స్పర్ట్ దాని గురించి కూడా మనం మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది తీసుకునే అవకాశం అన్నది ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు పిఈపి చేయించుకుంటే సేఫ్టీ యూస్ చేయాల్సిన అవసరం లేదంటారా? లేదండి. అది పిఈపి అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అండి. దేర్ ఇస్ అనదర్ కాన్సెప్ట్ విచ్ ఇస్ కాల్డ్ as పిఆర్ఈపి. అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని అంటాం. అది లైక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కాండమ్ యూస్ చేయడము, అన్నోన్ పార్ట్నర్స్ తో లైక్ ఇంటర్కోర్స్ అనేది తగ్గించుకోవడము, దట్ ఈస్ వెరీ మ్యాండేటరీ అండి. లైక్ కాన్స్టెంట్ టెస్ట్ చేయించుకోవడం, ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండే వాళ్ళలో లైక్ ఎవ్రీ 6 months టెస్ట్ చేయించుకోవడము, అలాగా చేసుకుంటేనే లైక్ ఈ పిఈపి దాకా వెళ్లకుండా కూడా ప్రివెన్షన్ అన్నది చాలా అవసరం అండి హెచ్ఐవికి. సో ఎనీ టైమ్ లైక్ కాండమ్ లేకుండా మీరు చెయ్యండి అని అయితే కాదు, లైక్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు యూజ్ స్పెసిఫిక్ ప్రొటెక్షన్ అన్నది యూజ్ చేయాల్సిందే. అది చేసినా కూడా మీకు కాండమ్ ఏమైనా రప్చర్ అయింది, లేకపోతే ఆ పార్ట్నర్ సెక్షువల్ హిస్టరీ గురించి మీకు తెలియదు, ఏమన్నా వస్తుందేమో అన్న టెన్షన్ లో మీరు ఉన్నారు, అలా ఉన్నప్పుడు యూ కెన్ జస్ట్ కన్సల్ట్ ఎ డాక్టర్. బేస్డ్ ఆన్ దట్ లైక్ ఈ మెడికేషన్ అన్నది మనం ఇవ్వడం జరుగుతుందండి. బట్ అది లేకుండా ఇది అన్నట్టయితే కాదు. ఓకే. అండ్ ఇంకా మహిళల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మహిళల్లో ప్రధానంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సో యూజువల్ గా లైక్ మగవాళ్ళే ఎక్కువ మంది సమస్య అంటేనే ఒక టాబు అండి. చాలా మంది బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో కొంచెం బెటర్ ఎక్స్పోజర్ ఉన్నది మేల్ డిస్ఫంక్షన్ కి చాలా ఎక్స్పోజర్ ఉంది, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అండ్ చాలా మంది వస్తూ ఉంటారు. బట్ ప్రిడామినెంట్లీ ఉమెన్ లో కూడా డిస్ఫంక్షన్ అన్నది చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో లైక్ ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. లైక్ డిస్ఫంక్షన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది. ఎక్కువగా డిజైర్ తగ్గిపోవడం, అంటే కోరికలు తగ్గిపోవడము, పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉండకపోవడము, అండ్ పెయిన్ ఎక్కువగా రావడము, బ్లీడింగ్ అవ్వడము, పెయిన్ ప్రాబ్లమ్స్ అన్నది పెనిట్రేషన్ అయ్యేటప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండడము, దానివల్ల వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో దీని గురించి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి అని కూడా తెలియదు. ఎవరో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే దే గో టు దర్ గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల లైక్ అక్కడ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇన్ఫెక్షన్ ఇస్ కాజింగ్ పెయిన్ అన్నది వాళ్ళు ట్రీట్ చేయగలుగుతారు. బట్ గురించి కూడా లైక్ దగ్గరికి వెళ్ళొచ్చు.
వాళ్ళ ప్రాబ్లం ఏమన్నా ఉంది, సైకలాజికల్ గా చాలా ఎఫెక్ట్ అవుతుందండి. లైక్ డిప్రెషన్, యాంగ్జైటీస్ ఇవి ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ డిజైర్ తగ్గిపోవడం అన్నది మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సో వన్స్ వి ట్రీట్ ది అండర్లయింగ్ కాజ్, అసలు ఎందుకని వస్తుంది ఇది అన్నదాన్ని మనం కనుక ట్రీట్ చేయగలిగాము అని అంటే వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది ఉండే అవకాశం అన్నది ఉంటుంది. ఓకే. మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా ఏంటి అని అంటే ఆడవాళ్ళలో హార్మోనల్ చేంజెస్ అన్నది చాలా కాన్స్టెంట్ గా చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంటుంది, నెల నెల జరుగుతూ ఉంటుంది. సో దాని వల్ల చాలా మంది ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ ఒకసారి మాట్లాడాలి, ఎవరి దగ్గరకన్నా వెళ్ళి చూపించుకున్నారు అని అంటే ప్రతిదానికి దెర్ ఇస్ ఎ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అన్నది ఉంటుందండి. కరెక్ట్ టైంలో కనుక ట్రీట్మెంట్ తీసుకున్నారు అని అంటే ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది వచ్చే అవకాశం మనం డెఫినెట్ గా చూస్తూ ఉంటాం. ఓకే. సో ఈ మధ్య అంటే నేనే ఒక ఇష్యూ చూసాను. మామూలు న్యూస్‌లో చాలా హ్మ్. సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంటే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ అండ్ ఇద్దరు లవర్స్ కూడా. చేసిన తర్వాత అమ్మాయికి బ్లీడింగ్ ఎక్కువగా అయిపోయింది. సో అబ్బాయి ఇప్పుడు కంగారు పడిపోయి యూట్యూబ్‌లో చూసి ఫాలో అయ్యి ఏదో కొన్ని ట్రిక్స్ ప్లే చేశారు. సో Yes. ఈలోపే ఆ అమ్మాయి ప్రాణం పోయింది. ఆ తర్వాత అంబులెన్స్ పిలిచి ఎళ్ళినా కూడా Yes. ఇదైపోయింది. సో అది రీసెంట్ టైమ్‌లోనే జరిగింది. అంటే ఆ. యూట్యూబ్‌లో చూసి ఫాలో అవ్వడం లేకుంటే అటువంటి సిట్యుయేషన్ అప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలంటారు దాన్ని? చూడండి, కొంచెం బ్లీడింగ్ అవ్వడం అన్నది సహజం అండి. అందరికీ అన్ని సార్లు అవ్వాలని కాదు. అయింది లైక్ స్టార్టింగ్ లోనే అవుతుంది, మధ్యలో అవుతుంది అన్నట్టు కాదండి. ఎనీ టైమ్ బ్లీడింగ్ అన్నది అయ్యే అవకాశం అన్నది మనం కామన్ గా చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. కానీ ఆ బ్లీడింగ్ అన్నది ఆగట్లేదు అని అంటే డెఫినెట్ గా ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అండి. యూ హ్యావ్ టు గో టు అ హాస్పిటల్. అసలు బ్లీడింగ్ ఎందుకు అవుతోంది, అంతగానం ఎందుకు అవుతోంది, ప్రాణం పోయేంత అవుతోంది అని అంటే చాలా బ్లడ్ పోయే ఉంటుంది. అవును. సో అలాంటి టైంలో మనం యూట్యూబ్ లో వాటిల్లో చూడడం కన్నా ఇట్ ఈస్ బెటర్ టు గో టు కన్సర్న్డ్ హెల్త్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళడము. ఆడవాళ్ళు అయితే గైనకాలజిస్ట్ హాస్పిటల్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఒక జనరల్ ఎనీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా మనము అండర్లైన్ కాజ్ ని ఎప్పుడైనా సరే ట్రీట్ చేయాలండి. పైన లైక్ ఉన్న ఇబ్బందిని మనం ట్రీట్ చేస్తే సరిపోదండి. లోపల అసలు ఎందుకని అవుతోంది, ఎక్కడ రప్చర్ అయింది, ఎందుకని బ్లీడింగ్ అన్నది అవుతోంది అన్నది మనం చూసుకున్నాము అని అంటే ఖచ్చితంగా దానికి ఇంప్రూవ్మెంట్ అన్నది దొరుకుతుందండి. ఓకే. ఇక బాయ్స్ లో ఇంకొక ఎక్కువ సమస్య ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు కదా. అవునండి. తొందరగానే అవును, ఇదైపోవడం. సీగ్రెస్ కలనం అని అవును. అంటామండి. సో చాలా మందికి బాగా తెలిసిన సమస్య అని అంటే ఎరెక్టైల్ ప్రాబ్లం అండి. అంటే అంగం గట్టి పడట్లేదు, అంగస్తంభన అవ్వట్లేదు అన్న దాని గురించి చాలా మందికి తెలుసు. బట్ దానికన్నా ఎక్కువగా కామన్ గా మనం చూసేది ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అండి. ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అన్ఫార్చునేట్లీ ఎనీ గైడ్ లైన్స్ మనం తీసుకున్నా ఇంత టైం జరగాలి అన్నది అన్నట్టు ఎక్కడా లేదండి. సో మనం కామన్ గా ఫాలో అయ్యేది ఏంటి అంటే లెస్ దెన్ 2 minutes కనుక స్ఖలనం అయిపోతోంది అని అంటే ఖచ్చితంగా దాని గురించి మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడము అండ్ ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాలి. ఈ మధ్య ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్రీక్వెంట్ ఎన్కౌంటర్స్ అంటే గ్యాప్ బిట్వీన్ ఈచ్ ఎన్కౌంటర్ ఇస్ మోర్ దెన్ 1 month, 2 months అలా ఉన్నప్పుడు డెఫినెట్ గా స్ఖలనం అన్నది మనం కామన్ గా చూస్తూ ఉంటాం అన్నమాట. లేదు లైక్ యాంగ్జైటీ ఇష్యూస్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ నేను ఎలా చేస్తాను ఏంటో అన్న దాని గురించి టెన్షన్ పడి దాంట్లోనే తొందరగా అయిపోవడము, లేకపోతే చాలా మంది పాన్ తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ నాట్ న్యాచురల్ అండి. న్యాచురల్ అని నేను ఎందుకు అంటున్నాను అని అంటే వాళ్ళు బిహైండ్ ది కెమెరా ఏం జరుగుతుందో తెలియదు. లైక్ కట్స్ ఉంటాయి, దే టేక్ మల్టిపుల్ మెడికేషన్స్ టు లాస్ట్ లాంగ్. సో దాంతో కంపేర్ చేసుకుని అరే నాకు అంతసేపు ఉండట్లేదు అని చెప్పి తెలియకుండా టెన్షన్ ఎక్కువ పెట్టేసుకుని ఆ టెన్షన్ పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లం కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో వన్స్ దట్ టెన్షన్ ఇంక్రీజెస్ తొందరగా స్ఖలనం అన్నది అయిపోతూ ఉంటుంది. ఇది చాలా సింపుల్ ఇష్యూ అండి. అంటే చాలా విత్ సింపుల్ మెడికేషన్స్ వీ కెన్ ఇంప్రూవ్ దేర్ ప్రాబ్లమ్ అన్నమాట. బిహేవియర్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. బిహేవియర్ టెక్నిక్స్ అంటే వాళ్ళు ఏం చేయొచ్చు, డిఫరెంట్ పొజిషన్స్ ట్రై చేయడము, లేకపోతే లైక్ స్క్వీజ్ టెక్నిక్ అని అంటాం, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అని అంటాం. దీస్ ఆర్ సింపుల్ టెక్నిక్స్ అండి. మందులు లేకుండా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అన్నది మనం తీసుకురావచ్చు వితౌట్ మెడిసిన్స్. అలానే లైక్ లేదు అవి అంత పని చేయట్లేదు, దెన్ దేర్ ఆర్ సమ్ మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల కూడా టైం ని పెంచవచ్చు. కొంతమందికి ఆ ఏరియాలో అంగం దగ్గర సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సెన్సిటివిటీ అని అంటే ఎక్కువ నర్వ్ ఎండింగ్స్ ఉండడం వల్ల వాళ్ళకి సెన్సిటివిటీ పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల కూడా తొందరగా స్ఖలనం అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. అది తగ్గించుకోవడానికి దేర్ ఆర్ సమ్ క్రీమ్స్, దోస్ ఆర్ ప్రిడామినెంట్లీ సేఫ్ టు యూస్. సో బట్ దేర్ ఇస్ అ స్పెసిఫిక్ వే అనమాట ఎలా వాడాలి అన్నది. సో అలాగ కనుక వాడారు అని అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అన్నది జరుగుతుంది. అండ్ లేదు ఇవేవి పని చేయట్లేదు, సింపుల్ మెడికేషన్స్ అండి. అంటే అంత సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా లేని మెడికేషన్స్ వాడడం వల్ల టైం అన్నది డెఫినెట్ గా పెరుగుతుంది. బట్ దెన్ అగైన్ లైక్ ఒక కోర్స్ లాగా ఉంటుంది. ఇట్స్
ఒక రోజు తీసుకోగానే తగ్గిపోతుంది అన్నట్టు కాదు. కోర్స్ కనుక వాళ్ళు కంటిన్యూ చేశారు అని అంటే డెఫినెట్‌గా త్రూ ఔట్ దేర్ సెక్షువల్ లైఫ్ మనం టైం అనేది పెంచొచ్చు. ఓకే. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మనం ట్రీట్మెంట్ అన్నది ఇస్తూ ఉంటాం. కోర్స్ లాగా వాడేది ఉంటుంది. లేదు నాకు ఒక పర్టిక్యులర్ రోజు నాకు ఎక్కువ సేపు ఉండాలి అని ఈవెన్ ఆన్ ఎస్ఓఎస్ బేసిస్ కూడా దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ మెడికేషన్స్ అండి. సో అవి తీసుకోవడం వల్ల కూడా మంచి ఇంప్రూవ్‌మెంట్ అన్నది వస్తుంది. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కంట్రోల్ చేయడానికి లేకుంటే ఎక్కువ సేపు చేయడానికి ఈ మధ్య కాలంలో వయాగ్రాలు వాడడం కూడా మొదలు పెట్టేస్తారు కదా! దీని అవును. వల్ల ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందా? మీరు సజెస్ట్ చేస్తారా వీటిని అసలు? వయాగ్రా అన్నది సిల్డెనాఫిల్ అని అంటామండి. అదే క్లాస్‌లో దేర్ ఆర్ అదర్ డ్రగ్స్ యాస్ వెల్. టడలాఫిల్ అని అంటాము, వడెనాఫిల్ అని అంటాం, అవెనాఫిల్ అని అంటాం. దీస్ ఆర్ PDE5 ఇన్హిబిటర్స్ అని చెప్తాం అన్నమాట. హ్మ్. సో అవి ఎక్కువగా మనం ఎవరిలో ప్రిస్క్రైబ్ చేస్తాము అని అంటే ఎరెక్టైల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, అంటే అంగం గట్టి పడని వాళ్ళకి మనం అది యూజువల్‌గా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. కానీ ఈ ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళల్లో హ్మ్. స్ట్రెస్ అన్నది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కనుక వాళ్ళల్లో ఎరెక్టైల్ ప్రాబ్లమ్ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. హ్మ్. సో బై గివింగ్ వన్ ఆఫ్ దీస్ మెడికేషన్స్ డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది. బట్ అగైన్ స్పెసిఫిక్ ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల ఎక్కువ బాధపడుతున్నారు అని అంటే వాళ్ళకి మెయిన్ మెడికేషన్ వచ్చేసి ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ కోసం మనం SSRIs అన్న క్లాస్ ఆఫ్ డ్రగ్స్ యూజ్ చేస్తాం. అలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. హ్మ్. మోర్ దెన్ PDE5 ఇన్హిబిటర్స్ లైక్ మీరు అన్నట్టు వయాగ్రా కానివ్వండి, టర్లాఫిల్ కానివ్వండి, హ్మ్. వీటిల కన్నా SSRIs ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది. హ్మ్. బట్ PDE5 ఇన్హిబిటర్స్ చాలా బ్యూటిఫుల్ డ్రగ్స్ అండి. లైక్ చాలా ఇంప్రూవ్మెంట్ అన్నవి తెచ్చాయి. హ్మ్. దాని ఇంట్రడక్షన్ అయిన తర్వాత 1980s నుంచి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్న దాని గురించి ఎక్కువ మంది బయట చెప్పడం జరుగుతూ ఉంటుంది హ్మ్. అండ్ వాడడం జరుగుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మెడికేషన్స్ అనేవి చాలా మంది ఒక డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా ర్యాండమ్ గా తీసేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇవి ఎంత మంచివో వాటికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. సో Hmm. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అన్నమాట. ఒకసారి కన్సల్ట్ అయ్యి తీసుకోవడం వల్ల హ్మ్. బెటర్. ఎందుకంటే మీరు వేరే ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటున్నారు. ఈ మెడిసిన్స్ కి వాటికి ఏమైనా ఇంటరాక్షన్స్ ఉన్నాయి అని అంటే డెఫినెట్ గా ఇలాంటి మెడికేషన్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే. సో అది అలా చూసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఓకే. మామూలుగా వీటికే అడిక్ట్ అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వయాగ్రా. సో అది లేనప్పుడు వాళ్ళు చేయలేరంటారా? ఎస్. ఇది వయాగ్రా అన్నది డెఫినెట్ గా ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల హ్మ్. అది ఏం చేస్తుంది అని అంటే వయాగ్రా తీసుకున్న వెంటనే ఒక ఎరెక్షన్ అన్నది చాలా హార్డ్ ఎరెక్షన్ అన్నది వస్తుందండి. ఓకే. సో అది ప్రతిసారి హార్డ్ ఎరెక్షనే ఉండాలి, నాకు పాల్గొనాలి అన్న భావనలో పడిపోతారు. హ్మ్. వన్స్ వాళ్ళు ఆ భావనలో పడిపోయారు అని అంటే వాళ్ళకి ఫర్మ్ ఎరెక్షన్స్ ఉన్నా వాళ్ళు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. వాళ్ళకి ఇంకా గట్టిగా కావాలి అని అనుకుంటూ ఉంటారు. హ్మ్. సో దానివల్ల లైక్ డోసెస్ మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళడం 25 mgతో స్టార్ట్ చేసి 100 mg అలా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మొన్న రీసెంట్ గా నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు హూ వాస్ టేకింగ్ మోర్ దెన్ 150 milligrams ఆఫ్ వయాగ్రా, హ్మ్. విచ్ ఇస్ వెరీ అన్సేఫ్ అండి. అంత ఎక్కువ డోసెస్ తీసుకోకూడదు. సో అసలు ఎందుకని ఈ ప్రాబ్లం అనేది మీకు ఎందుకన్నా ఉన్నది అన్నది మనం తెలుసుకున్నాము అని అంటే డెఫినెట్ గా ప్రాబ్లమ్ ని క్యూర్ చేసాము అని అంటే వితౌట్ టేకింగ్ ది మెడికేషన్ ఆల్సో మీకు మంచి ఎరెక్షన్స్ అన్నది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ విత్ ది లేటెస్ట్ టెక్నాలజీస్, విత్ ది లేటెస్ట్ ట్రీట్మెంట్స్ లో అడ్వాన్స్మెంట్ కూడా చాలా వచ్చాయి. నాట్ ఓన్లీ విత్ మెడికేషన్స్ అండి, నాన్ ఫార్మకలాజికల్ గా కూడా దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్ విచ్ వీ కెన్ గో. ఓకే. లేదు లైక్ లోపల ఏదైనా నిజంగా పెద్ద ప్రాబ్లం ఉంది, చాలా మంది దేర్ ఆర్ సో మెనీ సర్జికల్ రిపేర్స్ చేస్తున్నారు. ఇంకా షాక్ వేవ్ థెరపీస్ అని ఇవన్నీ అవన్నీ కూడా అవైలబుల్ అన్నది ఉంది. సో అవి తీసుకోవడం వల్ల మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది వస్తుందండి. రాదర్ దెన్ ఈ మెడికేషన్స్ ని ఎక్కువ డోసెస్ లో తీసుకోవడం కన్నా లైక్ దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే. ఇక ఈ మధ్య అంటే పోర్న్ అడిక్షన్ కూడా పెరిగిపోవడం మనం చూస్తున్నాం. అంటే ఇండియాలో పోర్న్ బ్యాన్ చేసినప్పుడు కూడా ఏదో ఒక వెబ్‌సైట్‌లో అవైలబుల్ గా ఉండడం, Yes. చూసేయడం, అవునండి. కంప్లీట్‌గా దానికి అడిక్ట్ అవ్వడం. దీని వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండే ఛాన్స్ ఉంది? చూడండి, పాన్ అన్నది తప్పు కాదండి. లైక్ ఇన్‌ఫాక్ట్ పాన్ అన్నది దేర్ ఆర్ సర్టెన్ ప్రాబ్లమ్స్, సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ వేర్ పాన్ అన్నది యూజ్ చేయడం జరుగుతుంది. హ్మ్. పాన్ ఇస్ నాట్ రాంగ్ అండి. కానీ ఈ మధ్య మీరు అన్నట్టు ఎక్కువ అయిపోతుంది. హ్మ్. 1 నిమిషం, 5 నిమిషాలు లాగా ఒకసారి 5 సార్లు అన్నట్టు కాకుండా వాళ్ళు రోజంతా చూడటము. హ్మ్. మోర్ దెన్ 4 టైమ్స్, 5 టైమ్స్ మాస్టర్బేషన్ అన్నది చేసుకోవడము. హ్మ్. దాని మీద అది లేకపోతే ఎలాగా అని ఆ టెన్షన్ లో ఉండిపోవడం లాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాము. మీరు అన్నట్టు పాన్ బ్యాన్ చేసినప్పటి నుంచి ఇండియాలో పాన్ యూసేజ్ అన్నది ఇంకా ఎక్కువైపోయింది. ఓకే. ఇన్‌ఫాక్ట్ బ్యాన్ చేయడం కరెక్టేనా కాదా అన్న దాని గురించి కానీ ఎక్కువ కాదు కానీ హ్మ్. బ్యాన్ చేసిన తర్వాత కూడా మనం ఎక్కువగా యూసేజ్ అన్నది చూస్తూ ఉంటాము. హ్మ్. ఆల్మోస్ట్ ఎవ్రీ 1 in 2, 3 మెన్ అండ్ వుమెన్ అందరూ చూస్తూ ఉంటారు పాన్.
ఎక్కువ చూడడం వల్ల వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఇంపాక్ట్ అవ్వడం, వాళ్ళ Hmm. పర్సనల్ రిలేషన్షిప్స్ లో ఇంపాక్ట్ అవ్వడం. ఇన్ఫాక్ట్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే పాన్ అడిక్షన్ ఉన్న వాళ్ళలో వాళ్ళు ఫిజికల్ ఇంటిమసీ కన్నా దే ప్రిఫర్ ఈ వర్చువల్ Okay. రిలీజ్ అన్నమాట. Hmm. సో ఆ పాన్ చూస్తే కానీ వాళ్ళకి ఎరెక్షన్ రాకపోవడం, అది పాన్ ఉంటే కానీ వాళ్ళ లో పాల్గొనలేకపోవడం అన్నది మనం కామన్ గా చూస్తూ ఉంటాం అన్నమాట. Hmm. సో వన్స్ ఏదైనా లైక్ కొంచెం ఉన్నప్పుడు మంచిదండి, మరీ ఎక్కువ అయిపోయినప్పుడు దట్ విల్ బికమ్ అ ప్రాబ్లం. సో మరీ ఎక్కువ అయిపోతుంది అని అంటే దాన్ని ఐదర్ త్రూ థెరపీ, ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ అడిక్షన్ అండి. లైక్ మనం Hmm. ఇప్పుడు మందు చూస్తాము, సిగరెట్స్ చూస్తాం, దానికి అడిక్షన్ ఎలాగైపోయి దాని నుంచి మనం బయటికి తీసుకొస్తాము. పాన్ అడిక్షన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ అడిక్షన్స్. దానికి కరెక్ట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. మీ కనుక లైక్ మీకు అనిపిస్తుంది దట్ పాన్ ఈజ్ రూయినింగ్ యువర్ లైఫ్, దానివల్ల మీరు మీ లైఫ్ లో వేరేది ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నారు, ఈవెన్ ఫిజికల్ ఇంటిమసీని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు, అలా ఉంది అని అంటే డెఫినెట్ గా దానికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. Okay. తీసుకుంటే అగైన్ విత్ మెడికేషన్ అని నేను చెప్పట్లేదు, ప్రాపర్ థెరపీ, ప్రాపర్ గైడెన్స్ అన్నది వాళ్ళకి ఇచ్చాము అని అంటే డెఫినెట్ గా దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. Okay. అండ్ ఇఫ్ నీడెడ్ దెర్ ఆర్ సమ్ మెడికేషన్స్ యాజ్ వెల్, అవి కూడా యూజ్ చేయొచ్చు. కంపల్సరీ బిహేవియర్ అని అంటాం అనమాట, సో సిఎస్బి. సో అలాగ అనిపిస్తోంది వాళ్ళకి, దానికి కూడా స్పెసిఫిక్ మెడికేషన్స్ అన్నవి ఉంటాయి, దానివల్ల మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది వస్తుందండి. Okay. సో ఈ పాన్ అడిక్షన్, గ్యాంబ్లింగ్ అడిక్షన్, ఇవన్నీ లైక్ బిహేవియర్ అడిక్షన్స్ అని అంటాం అనమాట. Hmm. ఇంటర్నెట్ యూసేజ్ అడిక్షన్, గేమింగ్ అడిక్షన్, ఆల్ దిస్ హావ్ బికమ్ వెరీ కామన్ దీస్ డేస్. Okay. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎవరు బయటికి వెళ్ళడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే ఉండి వాళ్ళ ఫోన్స్ లో Hmm. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీలీ యాక్సెసిబుల్. సో ఈజీ యాక్సెస్ ఎక్కువ అయిపోయేసరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ గా చూస్తూ ఉంటామండి. ఒక నలుగురు వచ్చారంటే అందులో ఒకళ్ళిద్దరు ఇదే ప్రాబ్లమ్స్ తో వస్తూ ఉంటారన్నమాట. సో వన్స్ వి ఐడెంటిఫై దట్, దాన్ని మనం డెఫినెట్ గా ఇంప్రూవ్ అన్నది చేయొచ్చండి. ఓకే. మామూలుగా అంటే కొన్ని ఇంటి దగ్గరనే ఫాలో అయ్యే ట్రిక్స్ ఏమన్నా ఉన్నాయి అడిక్షన్ నుంచి దూరం కావడానికి? బీయింగ్ మైండ్ఫుల్ అండి హ్మ్. ఫస్ట్ థింగ్. లైక్ అంటే నాకు ఇది ప్రాబ్లం అవుతోందా లేదా అన్నది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకున్నారు అని అంటే యాక్టివ్ గా దాని నుంచి దూరంగా ఉండడము, ఇంకా దాని గురించి ఎక్కువగా మీరు చేయాలి అనుకుంటే ప్రిఫరింగ్ ఫిజికల్ ఇంటిమసీ రాదర్ దెన్ ఎనీ వర్చువల్ థింగ్, అలాంటివి మనం చేసుకున్నాము అని అంటే డెఫినెట్ గా దాని నుంచి మెల్లమెల్లగా బయటకు వచ్చే అవకాశం అన్నది ఉంటుందండి. హ్మ్. సో ఎనీ పాన్ ఇస్ బ్యాడ్ అని నేను చెప్పను, బట్ ఓవర్ యూసేజ్ ఆఫ్ పాన్ ఇస్ డెఫినెట్లీ అ ప్రాబ్లం అండి. ఓకే. ఇక మాస్టర్బేషన్ దీనిపైన చాలా సందేహాలున్నాయి. అంటే ఇది ఇది రిలాక్సేషన్ ఇస్తుందని కొంతమంది, లేదు ఇది అవును. ఎక్కువగా చేసుకుంటే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి Yeah. రోజుకి ఇన్ని సార్లు చేసుకోవాలి, వారానికి ఇన్ని సార్లు ఇలా కండిషన్స్ Yes, కొంతమంది yes. చెప్తూ ఉంటారు. అసలు మెయిన్‌గా ఏంటి దీనిపైన మాస్టర్బేషన్ గురించి మీరేం చెప్తారు? సైంటిఫిక్ గా మనం మాట్లాడాము అని అంటే మాస్టర్బేషన్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్ అండి. Hmm. పార్ట్నర్ అయ్యే అవకాశం లేదు. లైక్ దేర్ ఇస్ నో పార్ట్నర్ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్. అలాంటి పర్సన్ కి రిలీజ్ కావాలి అని అంటే మాస్టర్బేషన్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్, Hmm. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. Hmm. దాని వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం అన్నది జరగదు. ఓకే. ఇన్ఫాక్ట్ లైక్ దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్ అన్నమాట వేర్ వి అడ్వైజ్ దెమ్ ఫర్ మాస్టర్బేషన్. ప్రాస్టటైటిస్ అని ఉంటుంది, లైక్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి, అలాంటి వాళ్ళల్లో లైక్ మాస్టర్బేట్ చేయడం వల్ల లైక్ వాళ్ళకి కొంచెం రిలీఫ్ అన్నది వస్తుంది. Okay. దట్ ఈస్ అ డిఫరెంట్ కండిషన్ ఆల్ టుగెదర్ అండి. కానీ దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, బట్ మాస్టర్బేషన్ ఇస్ యూజ్ లైక్ దట్ ఆల్సో. Hmm. యూజువల్ గా వీర్యం అన్నది ఎవ్రీ 2 to 3 days ప్రొడక్షన్ అన్నది జరుగుతూనే ఉంటుంది. Hmm. సో అది ఎక్కువ అయిపోయినప్పుడు ఎస్పెషల్లీ టీనేజ్ బాయ్స్ లో Hmm. నైట్ ఫాల్స్ అని అంటాం, అంటే రాత్రిపూట పడుకున్నప్పుడే వీర్యం బయటకు వచ్చేయడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అలా జరగకుండా ఉండాలి అని అంటే సింపుల్ మాస్టర్బేషన్ చేయడం వల్ల ఎక్సెస్ గా ఉన్న వీర్యం అన్నది బయటకు వచ్చేస్తుంది. వన్స్ ఇట్ ఈస్ అవుట్ వాళ్ళకి ఒక రిలాక్సేషన్ ఉంటుంది. బట్ అదే మాస్టర్బేషన్ కనుక ఓవర్ గా అవుతుంది, రోజుకి 4 సార్లు 5 సార్లు, కొంతమంది ఇంకా ఎక్కువ సార్లు కూడా చేసుకుంటూ వస్తూ ఉంటారు, ఎక్కువ అవుతుంది అని అంటే దెన్ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లమ్ అండి. ఓకే. యాజ్ లాంగ్ as once in a while it definitely does not cause any problem, it is Hmm. absolutely safe. Scientifically it has very good health benefits also. ఓకే. సో డెఫినెట్ గా లైక్ ఇట్ ఇస్ నాట్ సంథింగ్ మేము వద్దు అని చెప్పేదైతే కాదు. అలాగని లైక్ ఓకే అన్నాం కదా అని మరీ ఎక్కువ అవుతుంది, దాని వల్ల లైక్ మీరు చాలా మంది వర్క్ కి వెళ్లకుండా లైక్ మాస్టర్బేట్ చేయడము, లేకపోతే వర్క్ లో ఉన్నప్పుడు కూడా కొంతమంది మాస్టర్బేట్ చేసి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. Hmm. సో అలాగా అయిపోతుంది అంటే మీ లైఫ్ మొత్తం అంతా లైక్ దాని గురించి ఆలోచన వస్తుంది, మీరు ఖాళీగా ఉన్నారంటే అది చేద్దాం అనుకుంటున్నారు, అలా ఉంది అని అంటే దెన్ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం అండి. ఓకే. లేదు, వన్స్ ఇన్ అ వైల్ ఇట్ డెఫినెట్లీ డస్ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లం. వన్స్ ఇన్ వైల్ అంటే పర్టిక్యులర్ గా ఉంటుందా? వీక్లీ ఎన్ని సార్లు అని, అలాగే there is no, రోజులో ఎన్ని సార్లు అంటే సేఫ్ గా definitely there is no specific number అండి. Hmm. Once or twice in a week is absolutely safe.
దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అన్నది ఉండదు. 2-3 days కి ఒకసారి లేకపోతే ఎవ్రీ అదర్ డే దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ అండి. బట్ దానికన్నా ఎక్కువ అవుతుంది, రోజుకి మోర్ దెన్ లైక్ ఒక పర్టికులర్ నెంబర్ కన్నా ఎక్కువ అవుతుంది, దెన్ ఇట్ బికమ్స్ అ ప్రాబ్లమ్. ఓకే. మామూలు కొన్ని పోస్టులు నేను చూస్తుంటాను సోషల్ Yeah. మీడియాలో కానీ చాలా మంది పెడుతూ ఉంటారు. ఇలా నేను 6 months కంట్రోల్ చేసుకున్నాను, లైఫ్ లో సక్సెస్ అయిపోయాను, 1 year Yes. కంట్రోల్ చేసుకున్నాను, సో మీరు కూడా ఇటువంటి పాటించండి అని చెప్పేసి రియల్ గా అంటే Yes. 1 year పాటు లేకుంటే 6 months పాటు దానికి అడిక్ట్ కాకుండా Abstinence is a very good tool అండి. We usually like don't advise anyone like అలా చేయొద్దు అని అయితే మేము చెప్పము. మాస్టర్బేషన్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. లైక్ Okay. ఎజాక్యులేషన్ వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం అన్నది ఉండదు. చేయడం వల్ల లైక్ దేర్ ఆర్ సర్టన్ డెఫినెట్ ఇంప్రూవ్మెంట్స్ అన్నది ఉంటుంది. ఎస్పెషల్లీ హార్మోన్స్ లో చాలా మందికి టెస్టోస్టిరాన్ అన్నది పెరగడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల లైక్ వాళ్ళు దేర్ కాన్సన్ట్రేషన్ అన్నది ఒక దాని మీద పెట్టగలుగుతారు. అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా వర్క్ అవుతుందండి. ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అన్నట్టు ఉండదండి. అందరూ ఇలానే ఫాలో అవ్వాలి, అందరూ అలానే ఫాలో అవ్వాలి అన్నట్టు ఉండదు. ఒక మనిషికి లైక్ ఇఫ్ హీ ఫీల్స్ నేను చాలా ఎక్కువ చేస్తున్నాను, ఐ నీడ్ సమ్ అబ్స్టినెన్స్, దీని నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అని అలాగా చేశారు అని అంటే డెఫినెట్ గా దాని వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరు ఇలానే ఉండాలి, ఎవరు మాస్టర్బేట్ చేయకూడదు, అలా అయితే ఖచ్చితంగా ఉండదండి. మామూలుగా ఓవర్ అయిపోయినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది మాస్టర్బేషన్? మాస్టర్బేషన్ అడిక్షన్ ఇస్ లైక్ ఎనీ అదర్ అడిక్షన్ అండి. దాని వల్ల కూడా చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. చాలా మంది లైక్ దే ఆర్ వెరీ డిప్రెస్, చాలా గిల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి చేయాలని ఉండదు కానీ లైక్ చేయకుండా ఆగలేకపోవడం జరుగుతూ ఉంటుంది. దాని వల్ల గిల్ట్ ఎక్కువ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళడము, దాని వల్ల యాంగ్జైటీ ఇష్యూస్ ఫేస్ చేయడము, సోషల్ లైక్ సోషల్ గా వాళ్ళు బయటికి రాలేకపోవడము, ఎవరితో మాట్లాడాలంటే భయం ఎక్కువ వేయడము, అలాగా జరగడం అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాం. దాని వల్ల కూడా లైక్ వాళ్ళకి రిలేషన్షిప్ ఇష్యూస్ రావడము, వర్క్ లో ఇబ్బంది పడడము, స్ట్రెస్ పెరిగిపోవడం లాంటివి కామన్ గా చూస్తూ ఉంటాం. సో అలా జరిగినప్పుడు కూడా ఇట్స్ బెటర్ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అని అంటే మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఫైనల్ గా ఒక యూత్ కానివ్వండి లేకపోతే ఇంకెవరికైనా కానీ మంచి సజెషన్స్ మీ ద్వారా సంబంధించి ఏమి ఇస్తారు? ఫస్ట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది ఓన్లీ సమస్యలు ఉన్న వాళ్ళే ఫాలో అవ్వాలి, లేని వాళ్ళు ఫాలో అవ్వకూడదు అన్నట్టు కాదు. మనం ఈ మధ్య కాలంలో ఎల్కేజీ పిల్లల నుంచి లైక్ ఆల్ ది బెటర్ లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరికీ స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోతుంది. ప్రతి ఒక్క చోట స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రయారిటైజ్ చేయాలండి, మన మెంటల్ హెల్త్ ని కూడా ప్రయారిటైజ్ అనేది చేయాలి. ఒక ఎవ్రీ 1 hour 1.5 hour మనం వర్క్ చేసామంటే ఒక 2 to 5 minute బ్రేక్ అన్నది తీసుకోవాలి. బ్రేక్ తీసుకుని స్క్రీన్స్ నుంచి అవేగా ఉండడము, సో అలాగా చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉందండి. లైక్ సింపుల్ టెక్నిక్స్ లైక్ వాకింగ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సమస్యలు రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ సమస్యలు రావడం ఒకసారి వచ్చాయనంటే ఎరెక్టైల్ ప్రాబ్లం లాంటిది వచ్చింది అని అంటే దాని వల్ల లేటర్ ఆన్ డౌన్ ది ఇయర్ రీసెర్చ్ ఏం చెప్తోంది అని అంటే కార్డియాక్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటిది వస్తుంది అని అంటే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు వచ్చింది లైక్ ప్రాపర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది. లైఫ్ లాంగ్ గా వాళ్ళకి వేరే డేంజరస్ సమస్యలు కూడా లేకుండా ఉండే అవకాశం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య చాలా మంది లైక్ ఎర్లీ ఏజ్ నుంచి డయాబెటీస్ రావడం, హైపర్ టెన్షన్ రావడం, కార్డియాక్ ఇష్యూస్ మనం ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాం. ఇవన్నీ లైక్ దీస్ ఆల్ అగైన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో దెర్ ఇస్ అ బై డైరెక్షనల్ అప్రోచ్. సో దీన్ని ప్రివెంట్ చేసుకుంటే అది కూడా ప్రివెంట్ అయ్యే అవకాశం అన్నది ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఆల్కహాల్, డ్రగ్స్ అండ్ స్మోకింగ్ ఇలాంటివి కొంచెం తగ్గించడము. మీరు తగ్గించలేకపోతున్నారు, మీరు తగ్గిస్తే ఏదైనా ఇబ్బంది వస్తుంది, నిద్ర సరిగ్గా పట్టట్లేదు, అలా ఏమైనా ఉంది, there are good doctors అండి లైక్ సైకాట్రిస్ట్ హూ డీల్ విత్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని డీల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల కూడా దాని నుంచి మీరు బయటపడచ్చు. వన్స్ దాని నుంచి బయటపడ్డారు అంటే సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు.